నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. సినిమా రంగం అంటే చూడ్డానికి రంగుల ప్రపంచమే అనిపిస్తుంది, కానీ వెనకాలకి వెళ్తే కానీ అక్కడ ఉన్నటువంటి ప్రపంచం, వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క గాథలు అనేవి మనకి తెలియదు. ఎంతోమంది సినిమాలో ఉంటున్నారంటే ఎంతో సంపాదించుకున్నారు, ఒక రేంజ్లో ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఎన్నాళ్ళ నుంచో ఎన్నో క్యారెక్టర్లు చేసిన వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా ఆర్థిక స్తోమత సరిగ్గా లేకుండా కుదేలు పడుతూ ఉన్నారు. అయితే అటువంటి వాళ్ళలో ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వస్తే పావల శ్యామల గారు. ఈవిడ చాలా సినిమాల్లో మీరు కూడా చూసే ఉంటారు, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆవిడని గుర్తుపట్టని వాళ్ళు ఎవరు కూడా ఉండరు, కానీ ఆర్థికంగా మాత్రం ఆమె ఇంకా చితకబడిపోయిందని చెప్పాలి. అయితే ఈ మధ్యకాలంలో పావల శ్యామల గారికి చాలామంది ప్రముఖులందరూ కూడా ఆర్థిక సాయం చేస్తున్నారు. అందులో భాగంగానే కాదంబరి కిరణ్ గారు కూడా 25,000 సహాయం చేశారంట. అసలు ఆవిడ ఎందుకు ఇలా అయిపోయిందనే అంశం మీద ఇవాళ ప్రముఖ ఫిలిం క్రిటిక్ హేమసుందర్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. పావల శ్యామల గారు నిజంగానే ఒక మంచి ఆర్టిస్ట్ అండి. అంటే చూసే వాళ్ళందరికీ కూడా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాకుండా మన ఇంటి పక్కన ఉన్న ఆవిడలాగానే బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఆ రోల్ ఏదైతే ఉందో, మరి ఆవిడ అన్ని క్యారెక్టర్స్ అన్ని చేసిందంటే ఎంతో కొంత సంపాదించుకుని ఉంటుంది కదండి. మరి ఎందుకు ఇప్పుడు ఆర్థికంగా అంత వెనకబడిపోయింది అంటారు? అంటే సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ చక్కగా మెడలు కట్టుకుని బతుకుతున్నారు అనుకుంటూ ఉంటారు, కార్లు తిరుగుతూ ఉంటారు అనుకుంటూ ఉంటారు. అవి నిజాలు కాదు. ఎందుకంటే ఆర్టిస్టులకి సినిమా నెలలో ఒక్కొక్కసారి 10 రోజులే రావచ్చు షూటింగ్. మరి మిగతా 20 రోజులు ఏం చేస్తూ ఉంటారు? ఇక పావల శ్యామల విషయానికి వచ్చేసరికి ఆవిడ ఒక హీరోయిన్ కాదు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే మనం చూడాలి. హీరోయిన్ అయితే కాదు. ఆవిడ రంగస్థల నటిగా పావల అనే గణేష్ పాత్ర రాసిన పావల అనే నాటకంలో ఆవిడ పోషించిన పాత్రకి మంచి పేరు వచ్చింది. దాంతో శుభలేఖ సుధాకర్ ఇలా కొంతమంది ఉన్నారు కదా. పావల అనేది నాటక పేరు, అది ఇంటి పేరు లాగా అయిపోయింది. ఇది శుభలేఖ సినిమాతో శుభలేఖ సుధాకర్ ఎట్లా అయ్యాడో, చిరువెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎట్లా అయ్యారో, సినిమా పేరు ఇంటి పేరుగా మారిన వాళ్ళు ఉంటారు. కాబట్టి నాటకాలు ఇంటి పేరుగా మారిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ పావల అనే నాటకంలో ఆవిడ పోషించిన పాత్రకి మంచి పేరు వచ్చింది అప్పట్లో. ఆవిడ రంగస్థల నటి, వైజాగ్ ప్రాంతం అనుకుంటా నాకు తెలిసి. ఆ పేరు ఆవిడకి పావలా శ్యామల అయిపోయింది. నేతి శ్యామలో ఇది ఉంది ఆవిడ పేరు. మొత్తానికి ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ. అయితే మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆ సినిమా ఫీల్డ్కి ఎప్పుడు వచ్చింది? బాబాయ్ అబ్బాయి సినిమా, బాలకృష్ణ గారిది ఆ సినిమా బాబాయ్ అబ్బాయి ఉంది. ఆ సినిమాతో సినిమా రంగంలో అవకాశాలు వచ్చినాయి. సినిమా రంగంకి వచ్చింది ఆవిడ. దాదాపు ఛాలెంజ్ సినిమా కానీ, స్వర్ణ కంకణం కానీ, మొన్న ఇటీవల రిలీజ్ అయిన సినిమాలు చాలా వరకు ఉన్నాయి. 2019 వరకు ఆవిడ యాక్టివ్గానే సినిమాలు చేస్తూ వచ్చింది. ఆ మధ్యన పూరి జగన్నాథ్ సినిమా ఆంధ్ర వాళ్ళలో సినిమా ఫ్లాప్ అయింది. అది జూనియర్ ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో. దాంట్లో బ్రహ్మానందంను ఈవిడ కాంబినేషన్లో ఒక సన్నివేశం ఉంటుంది. మనకి బాంబేలో మురికివాడలు ఉంటాయి, ధారావి మురికివాడలు. ఆ మురికివాడలో ఉండే పాత్ర కాబట్టి అక్కడ ఒక సన్నివేశం అయితే జనాలు కడుపుబ్బ నవ్వారు ఆ సన్నివేశంలో. అంటే ఆవిడ అంత లీనమైపోతుంది పాత్రలో. మంచి ఆర్టిస్టు, ఇంకా రంగస్థల కళాకారిణి అంటేనే తెలిసిపోతుంది. అంటే వీళ్ళు ఏంటంటే ఆవిడ రావడమే నాకు తెలిసి 23 ఏళ్ళుగా నాకు దాదాపు. నేను 2000 సంవత్సరానికి వచ్చినప్పుడు 2001లో 2002లో కలిసాను ఆవిడని. అప్పటికి కూడా ఆవిడ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. మన హైదరాబాద్లో గణపతి కాంప్లెక్స్ దగ్గరలోనే చిన్న గదిలో అద్దెకుండేది కూతురుని పెట్టుకుని. ఒకటే కూతురు, భర్త లేడు. భర్త చనిపోయారా? ఆవిడ యాక్సిడెంట్ చనిపోయాడు, ఎప్పుడో చనిపోయాడు. కాబట్టి కూతురుని ఆవిడే ఉండేవాళ్ళు. పక్కన ఇంకొక నటి ప్రభావతి అని ఒక ఆవిడ ఉండేవాళ్ళు దగ్గరలో. వీళ్ళంతా ఒక విధంగా చెప్పాలంటే పెద్ద ఆర్టిస్టులుగా అనుకోకూడదు వీళ్ళని, ఒక చిన్న ఆర్టిస్టులుగా చూడాలి. మళ్ళీ అలాగే జూనియర్ ఆర్టిస్ట్ కాదు, మెయిన్ ఆర్టిస్టే. కానీ రెగ్యులర్గా సినిమాలు ఉండవు కదా, వీళ్ళు క్యారెక్టర్ దొరికినప్పుడే చేస్తారు, వచ్చినప్పుడు సినిమా అవకాశాలు వస్తూ ఉంటాయి. అట్లా పావలా శ్యామల లాంటి వాళ్ళు చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఆ మధ్యన ప్యాకేజీ అనే అమ్మాయి చాలా ఇబ్బందులు పడుతుంటే ఆవిడ ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తే చాలామంది ఆర్థిక సహాయం చేశారు. కొంతమంది ఏంటంటే వాళ్ళు చేతులారా చేసుకుంటారు, కొంత స్వయంకృత అపరాధం అంటారు కదా, అలా కొంతమంది కూడా ఫైనాన్షియల్గా దిగజారిపోతూ ఉంటారు. కొంతమంది దుర్వ్యసనాల వల్ల కొంతమంది పాడవుతారు. ఇప్పుడు పావల శ్యామలకి గతంలో చిరంజీవి గారు వాళ్ళ అమ్మాయి తరపున శ్రీజ 2 లక్షల రూపాయలు హెల్ప్ చేశారు. పవన్ కళ్యాణ్ కూడా హెల్ప్ చేశారు. అలాగే ఆ మధ్యన కళ్యాణిను హేమ అనుకుంటే వెళ్ళి కొంత హెల్ప్ చేసి వచ్చారు. ఇంకోటి ఏంటంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపుని ఇట్లాంటి కళాకారులకు ఆదుకోవడానికి కొంత ఫండింగ్ గ్యాదర్ చేశారు అప్పట్లో.
ఇప్పటికీ హెల్ప్ పెన్షన్లు అవి వస్తున్నాయి కొంతమందికి. బహుశా నాకు ఆవిడకి ఇస్తూ ఉండొచ్చు. వాళ్ళకి మణికొండలో కొంతమందికి ఇల్లులు కూడా చిత్రపూర్ కాలనీలో ఇచ్చారు. వీళ్ళు డబ్బులు కట్టుకోవాలి కదా, కట్టుకోలేని పరిస్థితిలో లేనప్పుడు ఇవ్వరు కదా. అది కూడా అప్పట్లో దాంట్లో రకరకాల, అదే పెద్ద వేరే సబ్జెక్టు. ఇట్లా ఈవిడ సఫర్ అవుతున్న మాట వాస్తవం. ఎందుకంటే 2002-2003 ప్రాంతంలోనే ఈవిడ పరిస్థితి చూసి నేనే ఆర్థికంగా సహాయం చేయబోతే ఆవిడకి ఆత్మాభిమానం ఎక్కువ. తీసుకోవాలి, మీ దగ్గర నేను తీసుకోవడం ఏంటండి అని అందా ఆవిడ. తీసుకోలేదు అసలు. అట్లా నాకు అప్పుడు తెలుసు. పైగా నేను అప్పుడు ఏం చేశానంటే 2-3 నిర్మాతలకు చెప్పాను, ఆవిడకి వేషాలు ఇవ్వండి, చాలా ఇబ్బంది పడుతుంది, వేషాలు ఉంటేనే కానీ ఆవిడకి భుక్తి గడవదు అని కూడా చెప్పాను నేను. అట్లా ఆ టైంలో తెలుసు నాకు. అప్పటి నుంచి కూడా ఆవిడ ఆర్థిక పరిస్థితి అంత మాత్రమే. చిరంజీవి గారు హెల్ప్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేశారు. అలాగే అప్పట్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున క్రికెట్ పోటీలు నిర్వహించేసి ఆ డబ్బుల్ని కొంత వీళ్ళకి సంక్షేమానికి ఉపయోగిస్తామన్నారు. అప్పుడు ఏవిఎస్ గారు సెక్రటరీగా ఉండేవాళ్ళు. నేను ఏవిఎస్ గారితో కూడా చెప్పాను, ఇక్కడ పావులచామలు ఇబ్బంది పడుతున్నప్పుడు కొంత హెల్ప్ చేయొచ్చు కదండి అని చెప్పాను. ఎంతమంది చేసినా వాళ్ళకి వేషాలు ఉంటేనే కదా, ఎంతకాలం చేస్తూ ఉంటారు ఎవరైనా. ఇప్పుడు ఆవిడకి ఎవరు నా అనేవాళ్ళు ఎవరు లేరు, అక్కడ బంధువర్గం ఎవరు లేరు. భర్త చనిపోయాడు, కూతురుని తీసుకుని వచ్చి, కూతురు కూడా అనారోగ్య సమస్య. ఆ మధ్యన కూతురు ఖాళీ ఇరిగిపోయింది, ఆవిడ మంచం పెట్టిందన్నారు. ఈవిడ ఇప్పుడు టీవీ పేషెంట్. ఈవిడ పరిస్థితే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. కొంతమంది మేము బాగా లేవు అని చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకంటే బాగా బతికిన వాళ్ళు, మంచి వేషాలు వెలిగిన వాళ్ళు, మాకు ఈ పరిస్థితి ఉంది మమ్మల్ని ఆదుకోండి అంటే ఇన్సల్ట్ ఫీల్ అవుతారు. ఆత్మాభిమానం ఉంటుంది. పైగా అరే ఇంత బాగా ఇబ్బంది పడతారు అనుకుంటారు, చెప్పుకోలేరు కొంతమంది చెప్పుకుంటారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కాకుండా బయట వాళ్ళు మాత్రం వాళ్ళకి ఎక్కువ అంత ఆత్మాభిమానం ఉండదు. ఎందుకంటే ఎక్కువ కనబడరు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చెప్పుకుంటారు. కానీ సినిమా రంగం మీద ఆల్రెడీ ఒక వెలిగిన వాళ్ళు చెప్పుకోవడానికి ఆలోచిస్తుంటారు, అంతేనా? ఖచ్చితంగా. ఇప్పుడు ఉదాహరణకి ఎందుకు ముసుగులో గుర్తులాట ఎందుకు, సుధాకర్, కమెడియన్ సుధాకర్, ఆయన ఒకప్పుడు మరి ఎట్లా వెలిగాడు, తమిళ్లో హీరోలు చేసాడు, తెలుగులో. ఇప్పుడు ఆయన అనారోగ్యంతో కొంతకాలం కోమాలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన అనారోగ్య సమస్యలు వచ్చిన సినిమాల్లో అవకాశాలు రావు, ఆటోమేటిక్గా రావు. మరి అప్పుడు ఫ్యామిలీని ఎలా పోషించాలి? భార్య కూడా ఆర్టిస్ట్ అయ్యి ఉంటే అది వేరే విషయం. మరి ఇంట్లో భార్య కాదు, కొడుకు కూడా కొడుకు చిన్నవాడు అప్పటికి. ఇప్పుడు కూడా ఇంకా కొడుకు సరిగ్గా సెటిల్ అవ్వలేదు. మరి అతను పెళ్లి కూడా చేయాలి చెప్పాలంటే. మరి చిరంజీవి గారికి రూమ్మేట్. పైగా అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తడికిలాగా అయిపోయాడు మనిషి, అజీర్తి. మరి ఎవరు ఆదుకుంటారో వాళ్ళు అడగలేరు. వాళ్ళకున్న జర్నలిస్ట్ కాలంలో సొంత ఇల్లు కొనుక్కున్నారు, అదొకటే ఆస్తి. ఆ ఇంటి అద్దెల రూపంలో వచ్చే డబ్బులతోనే వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళకి పెద్ద ఇన్కమ్ సోర్స్ లేదు. ఇంకా సోర్స్ ఎక్కడ ఉంది? బెన్నీ అతను ఇంకా సినిమా వేషాల కోసం ట్రై చేస్తున్నారు, వేషాలు రావట్లేదు. ఏదో టమాటాలోనో దీంట్లో చిన్న చేసుకుంటున్నాడు తప్పితే అది సరిపోదు కదా వాళ్ళకి. పైగా వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి. అతనికి కొడుకు పెళ్లి ఎంగేజ్మెంట్ అయింది మొన్న, పెళ్లి చేయాలి, ఫిబ్రవరిలో పెళ్ళి. నాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే తెలుసు. వాళ్ళు అడగలేరు, మాకు సాయం చేయండి అని అడగలేరు. కొంతమంది తీసుకోవడానికి కూడా ఇష్టపడరు, అది కూడా ఉంది. నేను అట్లా కొంతమంది అడిగి దానికి కూడా ఇష్టపడలేదు వాళ్ళు. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరండి. తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు పావులశ్యామల లాంటి వాళ్ళు కూడా అప్పట్లో ఆత్మాభిమానంతో తీసుకోలేదు, ఇప్పుడు తీసుకుంటున్నారు. ఇట్లాంటి వాళ్ళు నాకు తెలిసి చాలామంది ఉన్నారండి. ఎందుకంటే కొంతమంది ఏంటంటే ముందు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటాం కాబట్టి, కొంతమంది వయసులో ఉండగానే సంపాదించుకుని జాగ్రత్త పడుకుంటూ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. పాత తరం వాళ్ళు అయితే చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఇంకా ఉన్నారు. ఎందుకంటే కొంతమంది చెన్నైలో అయితే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు చాలామంది తెలుసు నాకు. ఇప్పుడు వచ్చే జనరేషన్ ఏంటంటే జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి వచ్చే రెమ్యునరేషన్ కూడా ఎక్కువ ఇస్తున్నారు. వీళ్ళు బతకనేసిన తన లౌక్యం అన్నీ ఉన్నాయి. అప్పట్లో కొద్దిగా అమాయకత్వం, అప్పుడు రెమ్యునరేషన్లు ఇంతంత ఉండేవి కాదు, తక్కువ ఇచ్చేవాళ్ళు, దాన్ని సేవ్ చేసుకునేవాళ్ళు కాదు. ఇట్లాంటి పరిస్థితులే. అప్పుడు వ్యసనాలు అవన్నిటికీ అలవాటు పడే కొంతమంది అలా అయిపోయారు. అంటే అందరూ ఆర్థికంగా సఫర్ అవుతున్నారంటే అందరూ వ్యసన పనులను కూడా కాదు. కళాకారులకి ఏంటంటే వాళ్ళకి ఒక్కోసారి వెలిగినప్పుడు వెలుగుతారు, లేనప్పుడు ఆ వెలుగు ఉండదు అక్కడ, ఎవ్రీ మంత్ రాదు. వాళ్ళు దీని మీద ఆధారపడి ఉంటారు, వేరే వ్యాపారం కొంత. అందుకని ఇప్పుడు తెలివైన ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ జనరేషన్ వాళ్ళు, సినిమాల్లో హీరోగా చేస్తున్నా కానీ ఆయన ఒక పక్కన రెస్టారెంటో లేకపోతే పబ్బో ఏదో హోటల్లో ఇది పెట్టుకుంటున్నారు. తెలివితేటలు ఉన్న వాళ్ళందరూ సైడ్గా ఒక ఏర్పాటు చేసుకుంటున్నారు, లేకపోతే ల్యాండ్స్ కొనేస్తున్నారు డబ్బులు పెట్టి. అట్లా ఉన్న వాళ్ళందరూ సేఫ్ జోన్లో ఉన్నారు. పావులశ్యామల పరిస్థితి తెలిసి కాదంబరి కిరణ్ కుమార్ గారు వాళ్ళు వెళ్ళి ఒక 25,000 రూపాయలు చెక్ ఇచ్చారు. మనం సైతం అని ఆయన సంస్థ నడుపుతున్నారు కాబట్టి దాని ఫౌండేషన్ తరఫున 25,000 ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే కాదంబరి కిరణ్ కుమార్ని మెచ్చుకోవాలి. ఇలా ఆయన హెల్ప్ చేయడం అనేది. ఇప్పుడు వెళ్ళి అంటే ఈ డబ్బులు ఎంతకాలం వస్తాయి? మహా అయితే నెల రోజులు కూడా రావు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆవిడ ఉంది. అది సో ఇదండి, నిజంగానే పరిస్థితులు అయితే మన చేతుల్లో ఉండవు, కొన్నిసార్లు తలరాత అన్నట్టు కూడా అనుభవించాల్సిందే. సో మరి ఆవిడ ముందల్లా
ఆత్మాభిమానం వల్ల ఎవరి దగ్గర కూడా చేయి చాచలేదు. ఇప్పుడు ఇక తప్పని పరిస్థితుల్లో అన్నట్టు ఎవరైనా ఆర్థిక సహాయం చేసినా కూడా తీసుకోవడానికైతే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి కాదంబరి కిరణ్ గారు ఆవిడకి సహాయం చేసినందుకు ధన్యవాదాలు కూడా తెలుపుకున్నారు. అలాగే ఇంకెవరైనా కూడా ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చినా కూడా బాగుంటుందని కూడా కోరుకుంటున్నాను.